హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనం కొండాపూర్లోని గిస్మత్ మండి దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇది ఎవరిది అనుకుంటున్నారా? ఇది హీరో ధర్మ గారిది. సో ఈ గిస్మత్ మండి ఎలా ఉంటుంది, అసలు ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏం స్పెషల్స్ ఉన్నాయి, అసలు మండి రైస్ ఎలా ఉంటుంది, అసలు ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ మండి యాంబియన్స్ కానీ అది కానీ చూసేసి ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ మనకి చూసుకుంటే కౌంటర్ అయితే ఉందన్నమాట. ఈ కౌంటర్ ప్లేస్లో మనం ఫుడ్ ఆర్డర్ కానీ అది కానీ ఇచ్చినప్పుడు బిల్లింగ్ అంతా ఇక్కడ చేసుకుంటాము. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకుంటే జైల్ మండి, దానికి తగ్గట్టుగా యాంబియన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకి మెయిన్గా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ కానీ అండ్ ఆ బొమ్మ కానీ వెనకాల గన్స్ కానీ చాలా బాగున్నాయి. సో బేసిక్గా ఈ గన్స్ అసలు చూసారా, యాంబియన్స్ కానీ అది కానీ ఎంత బాగుందో. మన ఈ గన్స్ రియల్ గన్స్ అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జైల్ ఉంది. సో ఈ జైల్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఇటువంటి జైల్స్ అనేవి మనం మూవీస్లో రెగ్యులర్గా వాటిలో చూస్తుంటాం. సో నేను కూడా బేసిక్గా జైల్లోనే ఉన్నాను. సో జైల్లో ఉండి ఫుడ్ తినడం అనేది చాలా స్పెషాలిటీ అనమాట. చాలా కొత్తగా ఉంటుంది ఈ జైల్లో కూర్చుని తింటాం. అండ్ ఈ అంబియన్స్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఈ పర్టికులర్గా ఈ జైల్లో చూసుకుంటే సిట్టింగ్ పొజిషన్ వచ్చేటప్పుడు టేబుల్ పొజిషన్ ఉంది. అండ్ దాన్ని ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఎంత సిట్టింగ్ పొజిషన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే కింద మొత్తం అంటే మనం కింద జనరల్గా మండి అంటేనే చాలామంది కింద కూర్చొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో కింద కూర్చొని తినడానికి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అంటే కూర్చోలేని వాళ్ళకి అందరికీనేమో టేబుల్స్, కూర్చోగలిగిన వాళ్ళందరికీనేమో కింద కూర్చొని తినేలా ఉందన్నమాట అంబియన్స్. అండ్ మొత్తం ఇదంతా ప్రాపర్గా చూసుకుంటే మనం ఏదో జైల్లో నిజంగా మనం ఖైదీలో లాగా కూర్చొని ఆ మండి ప్లేట్ పెట్టుకుని ముందర తింటూ ఉంటే ఆ డిఫరెంట్ ఫీల్ అయితే మనకు వస్తుంది. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా, ఇదంతా మొత్తం ఓవరాల్గా కిచెన్ ఏరియా అనమాట. సో కిచెన్ ఏరియా అండ్ జైల్ మండి చూడడానికి కూడా చాలా బాగుంది. రైడింగ్స్ జరిగినప్పుడు క్లీన్ లేదు, నీట్ లేదు అని చెప్పి చాలా రెస్టారెంట్స్ మన హైదరాబాద్లో ఇలా క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి గిస్మత్ మండి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్కరు చాలా ప్రాపర్గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే నీట్నెస్ కానీ అండ్ ప్రతి వెజిటేబుల్ కటింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా ప్రాపర్టీ, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ మెయిన్గా ఇది రన్ చేసేది మెయిన్ ఓనర్ వచ్చేటప్పటికి మనకి హీరో ధర్మ గారు అంటే మనందరికీ తెలుసు. డ్రింకర్ సాయి మూవీలో మనకి తను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈజ్ రియల్లీ ఏ గుడ్ యాక్టర్. అండ్ తనకి దాదాపు ఈ గిస్మత్ జైల్ మండి వచ్చేటప్పటికి ఓవరాల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఈ ఫ్రాంచైజెస్ ఎలా ఇస్తారు, ఒకవేళ ఎవరైనా ఫ్రాంచైజెస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి దగ్గరలో అయితే ఈ గిస్మత్ మండి నడుపుతున్న మేనేజర్ అయితే ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఈ స్పెషాలిటీ ఏంటి, ఇందులో ఎవరు రన్ చేస్తున్నారు, అసలు దీని ఓనర్ ఎవరు, అసలు ఎన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అంటే ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు గిస్మత్ జైల్ మండి రీసెంట్ టైమ్స్లో మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం మండి ఫుడ్ తినడం అనేది. సో చాలామందికి ఏంటంటే వీకెండ్ వచ్చినప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ మండి తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం కొండాపూర్లోని గిస్మత్ జైల్ మండి దగ్గర ఉన్నాము. సో ఒక్కసారి ఈ జైల్ మండి రన్ చేస్తున్న మేనేజర్ మనతో ఉన్నారనమాట. ఒకసారి మేనేజర్ని అడిగి తెలుసుకుందాము. సో అసలు ఎలా ఉంటాయి ఇక్కడ అంబియన్స్, అలాగే ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు, ఎంతమంది సెలబ్రిటీస్ వస్తుంటారండి. హాయ్ సార్. హాయ్ ఆల్. ఫస్ట్లీ మేము ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలానే ఆ హ్యాపీనెస్తో స్టెప్ కొంచెం హెడ్ వేసి ఇంకో బ్రాంచ్ గౌల్దొడ్లో జైబేరి ఆపోజిట్లో ఓపెన్ చేస్తున్నాం. అలానే మీ అందరికీ తెలుసు, కొండాపూర్లో ఉన్న గిస్మత్ జైల్ మండి కొండాపూర్లో సోనూ సూద్ అనే వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లేట్ సోనూ సూద్ అనే ప్లేట్ ఇక్కడే ఉంది. అది సోనూ సూద్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అలానే మీరు కొంచెం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి కొంచెం ప్రతి మంత్ మేము మంచి ఆఫర్స్తో డిస్కౌంట్స్తో ముందుకు వస్తున్నాం. వచ్చి అందరూ కొంచెం మమ్మల్ని కొంచెం ఇంకా ప్రోత్సహించి కొంచెం ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సోనూ సూద్ గారు ఇది ఓపెన్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారు, ఎవరెవరు వచ్చారు? సెలబ్రిటీస్ వచ్చేసి మనకి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ వస్తూనే ఉంటారు, బిగ్ బాస్ సెలబ్రిటీస్ వాళ్ళు వస్తూనే ఉంటారు. నెక్స్ట్లీ యుష్రక్ సేన్ గారు ఓపెన్ చేశారు. అది సోనూ సూద్ బిగ్ ప్లేట్ మాత్రం సోనూ సూద్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే అంబియన్స్ అంతా చూడడానికి రియల్లీ ఒక జైల్లో కూర్చొని తింటున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకా వీటితో ఇవి కాకుండా ఇంకా ఏమి అంబియన్స్ ఉన్నాయి? ఇంకా మా దగ్గర బాగా ప్రత్యేకత వచ్చేసి అటు సైడ్ ఉంటుంది
వచ్చేది అరబిక్ స్టైల్. అది వచ్చేసి ప్రైవేట్ క్యాబిన్స్ లాగా ఉంటాయి. ప్రైవేట్గా ఒక అరబిక్ స్టైల్లో కర్టన్స్లో కొంచెం మంచి లైటింగ్తో థీమ్తో అది కూడా ఒక స్పెషల్ మా దగ్గర. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే చాలా మండీస్ వచ్చినాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండీస్ వచ్చినాయి. బట్ గిస్మత్ మండీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి కంపేర్ టు ఆల్ దట్? మా దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే మేము ఒక స్పెసిఫిక్ మంచి మసాలాతో ఒక ఫ్లేవర్డ్ రైస్ అండ్ మా దగ్గర చాలా స్టార్టర్స్ కూడా మంచి ఫేమస్ స్టార్టర్స్ ఉంటాయి. అవి కూడా స్పెషల్గా మేము చికెన్లో కానీ మటన్లో కానీ అండ్ ఫిష్లో కూడా మంచి స్టార్టర్స్ని. అండ్ ఇక్కడ మాకు మెయిన్ ఏంటంటే మా థీమ్ని చూసి ముందు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ మా థీమ్. అది మేము చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తాం. అది అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి చూసుకుంటే ఎక్కడ హైదరాబాద్లో కిచెన్ ఏరియా సరిగ్గా లేదు, హైజీన్ లేదు అని చెప్పి చాలా వరకు రైట్స్ జరుగుతుంటాయి. బట్ ఇక్కడ నీట్నెస్ కానీ క్లీన్నెస్ కానీ కిచెన్ కానీ అది ఎంతవరకు మెయింటైన్ చేస్తారు ఏంటి? మాది డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ క్లీనింగ్ ఉంటుంది. 4 to 7 మాకు రెస్ట్ ఉంటుంది. ఆ టైంలో కంపల్సరీ మా హౌస్ కీపింగ్ స్టాఫ్ క్లీన్ చేస్తారు, ఎప్పుడూ హైజీన్గా పెడతారు. క్యాబిన్స్ మొత్తం క్లీన్ చేస్తూ డైలీ హైజీన్గా పెడతారు. అండ్ చాలా వరకు ఇప్పుడు వీకెండ్స్లో వచ్చే వాళ్ళకి కస్టమర్స్ వీకెండ్స్లోనే ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్రీ టైంలో ఉంటారు కాబట్టి. సో వాళ్ళకు రావడానికి ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్ టైంలో కానీ ఆఫర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మంత్లీ చూసుకుంటే లాస్ట్ మంత్ మేము ప్రీవియస్గానే పెట్టాం ఆఫర్. ఎలా అంటే ఒక ఆధార్ కార్డులో ఓవెల్స్ ఒక 4 ఓవెల్స్ మ్యాచ్ అయితే కనుక ఫ్రీగా మండి ఇచ్చాం. అలానే ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా అదే ఇందా నేను చెప్పినట్టు ఎవ్రీ మంత్ ఆ డిస్కౌంట్స్తో ఆఫర్స్తో ముందుకు వస్తున్నాం. అందరూ మా పేజ్ని ఫాలో అయ్యి మీరు అందరూ మమ్మల్ని ఫాలో అప్ అవుతూ ఉంటే అలానే మీకు తెలుస్తూ ఉంటుంది, ఇది అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది హీరో ధర్మ గారిది కదా ఈ ఫ్రాంచైజీది, సో ఆయన్ని టేకప్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా మంది మేము అదే చెప్తున్నాం, ఫ్రాంచైజ్ తీసుకోవడం మాకే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అందుకే కొంచెం స్టెప్ ఫార్వర్డ్ వేసి ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం అదే హ్యాపీనెస్తో. చాలా ఆయన అభిమానంగా ఉన్నందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ దెన్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ మండీస్ ఉంటాయి, వాటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మా దగ్గర వచ్చేసి ఫస్ట్లీ నాన్ వెజ్ వచ్చేసి 3 ఉంటాయి. చికెన్, మటన్, ఫిష్ ఉంటుంది. నెక్స్ట్లీ మీకు స్టార్టర్స్ వచ్చేసరికి చికెన్లో స్టార్టర్స్ ఉంటాయి, మటన్లో స్టార్టర్ ఏమి ఉండదు, ఫిష్లో ఉంటుంది అరేబియన్ ఫిష్ అని ఉంటుంది, బిగ్ ఫిష్. అది స్టార్టర్ వచ్చేసి చైనా గేట్ అని, జిఎఫ్సి అని, స్టీక్ అని, రోస్టెడ్ చికెన్ అని అలా స్టార్టర్స్ ఉంటాయి. మండీస్ వచ్చేసరికి వెజ్లో వచ్చేసరికి మనకి పన్నీర్ ఉంటుంది, మష్రూమ్ మండీ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మాకు మండీ అంతా తిన్న తర్వాత మాకు ఏంటంటే ఒక లాస్ట్లో డిజర్ట్స్ తింటాం అలవాటు. సో మీరు ఒకవేళ వచ్చిన కస్టమర్స్ అందరికీ ఎటువంటి టైప్ ఆఫ్ డిజర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు? డిజర్ట్స్ వచ్చేసి మన దగ్గర గులాబ్ జామున్ తర్వాత డబుల్ కమీటా, ఆప్రికాట్ డెలైట్ ఫేమస్. అండ్ డబుల్ కమీటా, గులాబ్ జామున్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ వీకెండ్స్ వస్తున్నాయి, అలాగే వీకెండ్ టైమ్స్లో ఏంటంటే చాలామంది టైం ఎక్కువ, కొంతమంది మిడ్ నైట్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో టైమింగ్స్ ఏంటి అసలు? టైమింగ్స్ ఎటువంటివి అంటే ఎప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ చేస్తారు? టైమింగ్స్ వచ్చేసి మనకి 12:20 to 12:30 ఇన్ బిట్వీన్ స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ 1 వరకు రన్ అవుతుంది. అంతకుముందు అయితే మేము 11:30 to 11:40 బిట్వీన్ క్లోజ్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే 1 వరకు రన్ అవుతుంది. అండ్ ఆర్డర్స్ ఏమన్నా టేక్ అవే లాంటివి ఏమైనా ఉంటాయి? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, 2 అవైలబుల్గా ఉన్నాయి. 2 కూడా ఆర్డర్స్ బాగానే వస్తాయి మా డైలీ, బాగానే పార్సల్ చేసి అవి కూడా హైజీన్గా ప్రొవైడ్ చేసి హైజీన్గా పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.